హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి తల్లి కొందరం పథకం సంబంధించి కూటమి ప్రభుత్వం మనకి ఒక బిగ్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. సో ఈ తల్లి కొందరం పథకం పొందాలంటే కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి, అలాగే వీటికి ముఖ్యంగా 2 డాక్యుమెంట్స్ అయితే కావాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఆ 2 డాక్యుమెంట్ ఏంటి, అలాగే వీటితో పాటు కొన్ని 6 స్టెప్ వ్యాల్యూస్ అనేది మనకి మెన్షన్ చేస్తారు. సో అవి ఏంటి అని చెప్పేసి వీడియో ద్వారా మీకు తెలియజేస్తాండి. అలాగే ఈ తల్లి కొందరం పథకం అనేది ఎన్నికల ప్రచారంలో కూటమి ప్రభుత్వము కుటుంబంలో చదివే ప్రతి ఒక్క పిల్లవాడికి 15,000 రూపాయల అమౌంట్ అనేది వాళ్ళ యొక్క మదర్ యొక్క ఖాతాకు అనేది జమ చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అయితే ప్రచారం అయితే చేయడం జరిగింది. అదే ప్రాసెస్లో భాగంగా మనకి తల్లి కొందరం పథకం అనేది త్వరలో లాంచ్ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. వాటి యొక్క డేటా కూడా సేకరిస్తున్నామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. అలాగే ఈ తల్లి కొందరం పథకం ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలి, సో కావాల్సిన అర్హతలు ఏంటి, కావాల్సిన డాక్యుమెంట్ ఏంటి అని చెప్పేసి వీడియో ద్వారా మీకు తెలియజేస్తాను. సో ఇక్కడ తల్లి కొందరం పథకం అనేది మనకి జూన్ 12వ తారీఖున మన యొక్క తల్లి కొందరం పథకం అనేది లాంచ్ చేస్తామని చెప్పేసి క్లియర్గా నారా చంద్రబాబు నాయుడు అయితే చెప్పడం జరిగింది. అలాగే సంబంధించి మనకి పూర్తి గైడ్లైన్స్ అయితే రాలేదండి, కొన్ని మాత్రమే మనకి అప్డేట్ చేయడం. అవేంటని చెప్పేసి ఇప్పుడు మనం చూద్దాం. సో ముఖ్యంగా ఈ తల్లి కొందరం పథకం పొందాలంటే 2 డాక్యుమెంట్ అనేది, ఒకటి ఆధార్ కార్డు, అలాగే బ్యాంక్ అకౌంట్. సో బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం. మనకి ఎవరైతే ఎన్పిసిఐ లింక్ లేదనుకుంటున్నారో అలాంటి వాళ్ళకి ఆల్రెడీ గత 5 మంత్స్ బ్యాక్ అనేది గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ వారి యొక్క ఎన్పిఎం పోర్టల్లో ఇన్యాక్టివేట్ ఎన్పిసిఐ లింక్ అని చెప్పేసి మన యొక్క డేటా అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది. వాళ్ళు మాత్రమే ఎన్పిసిఐ లింక్ యాడ్ చేసుకోవాలి, అంటే లింక్ అనేది యాడ్ చేసుకోవాలి అంతే. సో ఒకవేళ వాళ్ళు యాడ్ చేసుకోలేకుంటే కన్నా సంబంధిత పోస్టల్ అకౌంట్లో మీరు అకౌంట్ చేసుకోవచ్చు. ఇది మనకి జూన్ 12 లోపల ఈ ప్రాసెస్ని పూర్తి చేసుకోవాలి. అంటే మనకి 10 వరకు మాత్రమే ఇవ్వడం, అంటే జూన్ 12 తారీఖున ఈ పథకం లాంచ్ చేయడం జరుగుతుంది. సో అలాగే వీటితో పాటు స్కీమ్ ఎలిజిబిలిటీ అంటే 6 స్టెప్ వ్యాల్యుయేషన్. సో ఇక్కడ మనకి 6 స్టెప్ వ్యాల్యుయేషన్ అని గుర్తొచ్చేసరికి ఏంటంటే ఎలక్ట్రిసిటీ బిల్లు, అలాగే క్యాస్ట్ కానీ ఏమైనా రిమార్క్ పడిందా, లేకుంటే అర్బన్ ప్రాపర్టీ సంబంధించి కావచ్చు, పొలం కావచ్చు, సో మనకి గవర్నమెంట్ ఎంప్లాయీ ఏమైనా ఉన్నారా అని చెప్పేసి ఇలాంటి 6 స్టెప్ వ్యాల్యుయేషన్స్ కూడా మనకి గతంలో అయితే ఉన్నాయి. ఇప్పుడు వాటి గురించి ఇంకా ప్రస్తావన చేయలేదు. సో త్వరలో విధి విధానాలు అనేది జూన్ 12 తారీఖున గ్రామ సచివాలయంలో డేటా అనేది ప్రొవైడ్ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం. అలాగే ఈ తల్లి కొందరం పథకంకి సంబంధించి కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో అలాగే ఈ తల్లి కొందరం పథకం అనేది కేవలం ప్రభుత్వ స్కూళ్ళకు మాత్రమేనా, లేకుంటే ప్రైవేట్ స్కూళ్ళకు కూడా ఇస్తారా అని చెప్పేసి చాలామందికి డౌట్స్ ఉన్నాయి. సో అది కూడా ఈ వీడియోలో మీకు క్లారిటీ ఇస్తాను. సో ముఖ్యంగా ఇక్కడ 2 డాక్యుమెంట్ అని మెన్షన్ చేయడం. ఒకటి తల్లి యొక్క ఆధార్ కార్డు, అలాగే వారికి సంబంధించినటువంటి బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ ఉండాలి కంపల్సరీ. ఈ ఎన్పిసిఐ లింక్ కూడా జూన్ 10 లోపల మీరు చేసుకోవాలి. ఆల్రెడీ మనకి సచివాలయంలో ఎవరైతే ఎన్పిసిఐ లింక్ ఇన్యాక్టివేట్ ఉందో వాళ్ళ డేటా అనేది ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా కొంతమంది చెప్పడం జరిగింది, చేసుకోవడం జరిగింది. సో ఇన్ కేస్ ఇంకా మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీరు పోస్టల్ అకౌంట్ అనేది చెక్ చేసుకొని అకౌంట్ అనేది ఓపెన్ చేసుకోండి. సో ఎన్పిసిఐ స్టేటస్ అనేది ఎలా చెక్ చేసుకోవాలి ఏంటి అని చెప్పేసి నెక్స్ట్ వీడియో మీకు పోస్ట్ చేస్తానండి. సో ఇన్ కేస్ మీరు చెక్ చేసుకోవాలంటే మీరు ఆధార్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. లేదు అలా చేసుకోలేము, మాకు మొబైల్ అనేది ఓటీపీ లేదు ఆధార్ కార్డు కనుకుంటే కన్నా గ్రామ సచివాలయంలో ఎన్బిఎం పోర్టల్లో మన గ్రామ సచివాలయంలో ఉన్నటువంటి వెల్ఫేర్ అసిస్టెంట్ ఎన్బిఎం లాగిన్లో మన యొక్క ఎన్పిసిఐ స్టేటస్ లింక్ అని చెప్పేసి స్టేటస్ యాక్టివేట్ ఉందా అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. అక్కడ ఆంధ్రప్రదేశ్లో నివసిస్తున్నటువంటి అకౌంట్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు వారి యొక్క ఆధార్ని మరి ఎంటర్ చేసి డైరెక్ట్ స్టేటస్ని చెక్ చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేకుండా. సో ఓటీపీ లేకుండా తెలుసుకోవచ్చు. మీకు ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ లింక్ ఉంటే కానీ ఆధార్ వెబ్సైట్లో చెక్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీకు స్క్రీన్ పేమెంట్ ఇస్తాను. వీటితో పాటు 6 స్టెప్ వ్యాల్యుయేషన్ ఇంపార్టెంట్, అలాగే ఆధార్ కార్డు. సో ఇప్పుడు ఎక్కడ అప్లై చేయాలి, ఎలా అప్లై చేయాలని చెప్పి చాలా మందికి అయితే డౌట్స్ ఉన్నాయి. సో గతంలో అయితే వాలంటీర్ వ్యవస్థ వచ్చి తీసుకొని వెళ్ళి ఏమైనా తప్పులు ఉంటే కానీ సచివాలయంలో సెర్చ్ చేయడం అయితే జరిగింది కదా. సో ఇప్పుడు అలా లేకుండా ఆల్రెడీ గతంలో మనకి స్కూల్ వాళ్ళు ఎవరైతే హెడ్ మాస్టర్స్ ఉంటారో ఆ హెడ్ మాస్టర్స్ అనేది మనకి డేటాను సేకరించడం జరిగింది. అంటే తల్లి యొక్క ఆధార్ కార్డు, ఫాదర్ యొక్క ఆధార్ కార్డు, పిల్లల యొక్క ఆధార్ కార్డులు, అలాగే రేషన్ కార్డు, తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్, ఒకవేళ గార్డియన్ అంటే గార్డియన్ యొక్క బ్యాంక్ అకౌంట్, అలా తీసుకొని డేటా అనేది ఎంటర్ చేయడం. అదే డేటా అనేది తీసుకొని ఇప్పుడు తల్లి కొందరం పథకం అనేది లాంచ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడికి కొన్ని అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగింది ఈ తల్లి కొందరం పథకం సంబంధించి. సో ఇది మనకి జూన్ 12 తారీఖున లాంచ్ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. సో 1వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్న విద్యార్థుల తల్లులకు నేరుగా వారి యొక్క బ్యాంక్ అకౌంట్కి వేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం. అంటే కుటుంబంలో చదివే ప్రతి ఒక్క విద్యార్థి, అంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి అన్నారు కదా. సో వాళ్ళందరికీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయండి. సో అలాగే ఈ పథకం కావాల్సిన అర్హతలు ఏంటని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవాలంటే ఖచ్చితంగా ఈ పథకం పొందాలంటే కన్నా ఆంధ్రప్రదేశ్ నివాసే కంపల్సరీగా ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయండి. అలాగే హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో ఉండాలని చెప్పేసి కూడా క్లియర్గా
తల్లి అలాగే కొడుకు ఆ స్కూల్ మ్యాపింగ్లో ఉండాలి. ఒకవేళ లేకుంటే కన్నా వెంటనే గ్రామ సచివాలయంలో మీరు మీ యొక్క చిన్నపిల్లల్ని అనేది ఆ స్కూల్ మ్యాపింగ్లో యాడ్ చేసుకోండి, లేకుంటే ఇబ్బంది అవుతుంది చూడండి. సో అది కూడా మీ ముందుకు వీడియో తీసుకొస్తాం త్వరలో. అలాగే ఇక్కడ మెయిన్గా మనకి ప్రైవేట్ స్కూళ్ళకు ఇస్తారా లేకుంటే గవర్నమెంట్ స్కూళ్ళకి ఇస్తారా అని చెప్పి చాలామందికి అయితే డౌట్స్ ఉన్నాయి. సో ఇక్కడ మనకి క్లియర్గా మెన్షన్ జరిగింది, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాల చదువుతున్న వారి యొక్క విద్యార్థులందరికీ ఇస్తారు. అంటే ప్రభుత్వం చేత గుర్తించబడిన స్కూల్ ఏవైతే ఉన్నాయో వాటందరికీ అక్కడ చదువుతున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి 1 నుంచి 12 తరగతి చదివే విద్యార్థులందరికీ ఈ తల్లి వందన పథకం అనేది ఇస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ జరిగింది. అలాగే వాటితో పాటు స్టూడెంట్ యొక్క ఆధార్ శాతం అనేది 75% ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ జరిగింది. సో తల్లికి సంబంధించి బ్యాంక్ అకౌంట్ అనేది ఎన్పిసిఐ లింక్ ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. అలాగే వాటికి కావాల్సిన డాక్యుమెంట్ సర్టిఫికేట్ ఏంటని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేయడం. సో విద్యార్థి యొక్క స్టడీ సర్టిఫికేటు, అలాగే తల్లి యొక్క ఆధార్ కార్డు, తల్లి యొక్క బ్యాంక్ అకౌంటు, అలాగే రేషన్ కార్డు, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేటు, అలాగే పాఠశాల హాజరు సర్టిఫికేట్ అని ఉండాలని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం. అలాగే ప్రభుత్వం త్వరలో అర్హత జాబితా అనేది గ్రామ సచివాలయంలో ప్రదర్శిస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయండి. అంటే జూన్ 12 తారీఖున ఈ అర్హత జాబితా అనేది రిలీజ్ చేస్తామని చెప్పేసి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగిందండి. సో ఖచ్చితంగా మనకి ఎవరైతే విద్యార్థుల యొక్క తల్లులు ఉన్నారో వాళ్ళు ఎన్పిసిఐ అనేది లింక్ చేసుకుని ఉండాలి, 10వ తేదీ లోపల పూర్తి చేసుకోవాలి అని చెప్పేసి క్లియర్గా గవర్నమెంట్ అయితే మెన్షన్ చేయడం జరిగింది. సో ఎన్పిసిఐ లింక్ అనేది మీరు ఒకవేళ ఇన్యాక్టివేట్ ఉంటే కన్నా యాక్టివేట్ చేసుకోవాలంటే కన్నా సో లింక్ అనేది ఇన్యాక్టివేట్ ఉంటే యాక్టివేట్ చేసుకునే విధంగా నేను ఒక వీడియో అయితే చేయడం జరిగిందండి. సొంతంగా మన యొక్క మొబైల్లో చేసుకోవచ్చు. ఆ వీడియోని కింద డిస్క్రిప్షన్లో పైన ఆకాశిస్తాను, ఒకసారి చెక్ చేసుకోండి. సో తల్లి వందన పథకం సంబంధించి ఇదండి ఈ వీడియోని అప్డేట్. వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.